సాయంత్రం 5 గంటలకు బీఏసీ సమావేశం జరగబోతోంది. స్పీకర్ సమక్షంలో ఈ భేటీ జరగనుంది. సభలో చర్చించే అంశాలపై మంతనాలు జరపనున్నారు స్పీకర్. రేపటి నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈసారి కేంద్రం కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్తో పాటుగా మరిన్ని బిల్లుల ఆమోదం దిశగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. గత సమావేశాల్లో మెజారిటీ లేక ఈ బిల్లులన్నీ కూడా వీగిపోయాయి. కానీ ఈసారి టీఎంసీ, శివసేన నుంచి వచ్చిన ఎంపీల మద్దతు ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఈ బిల్లుల ఆమోదానికి కావాల్సిన సంఖ్యాబలం ఎన్డీఏ దాదాపుగా కూడగట్టేసింది. దీంతో ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదం ఖాయమనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ బిల్లు ద్వారా లోక్సభ స్థానాల సంఖ్యను గరిష్టంగా 850కి పెంచడం, అలాగే నారీ శక్తి వందన్ అధినియం 2023 ప్రకారం మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయడం ప్రతిపాదిత అంశాలుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును మరోసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇటీవల పలు పార్టీల్లో చీలికల అంశం రాజకీయ దుమారం రేపింది. టీఎంసీ, ఉద్దవ్ ఠాక్రేకు చెందినటువంటి శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీలు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నిరసనలు తెలిపే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నాపత్రాల లీకులపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీపోతున్నాయి. 3/2 మెజారిటీ కోసమే అధికార బీజేపీ పలు ప్రతిపక్షాల్లో చీలికలను ప్రోత్సహించిందని ఇండియా కూటమి విమర్శిస్తోంది.